ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్స్ డే జరుపుకుంటున్నా. ఈరోజు మదర్స్ డేని ఆస్వాదిస్తున్న విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తల్లికి మా ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ తరఫున ప్రపంచ తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నేను ఇన్ని రోజుల నా జీవిత ప్రయాణంలో ఈరోజు చాలా చరిత్రాత్మకంగా నిలబడబోతుంది. ఏంటి అంటే కరెక్ట్గా మా అమ్మగారు చనిపోయి ఒక 10 నెలలుగా వస్తూ ఉంది. జూలై 8 తను చనిపోయింది. కానీ యాదృచ్ఛికమో భగవంతుడు క్రియేట్ చేసిండదేమో తెలియదు, కానీ కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజే మా అమ్మని నేను చివరిగా కలిసిన రోజు ఇదే. మా అమ్మతో చివరిగా ఫోటో దిగిన రోజు ఇదే రోజే తల్లుల దినోత్సవం మదర్స్ డే రావడం అనేది నిజంగా అనిర్వచనీయమైనది. నా వర్డ్స్ కూడా రావడం లేదు. కానీ ఒకటి నేనైతే నిజంగా చెప్పగలుగుతా ఉన్నాను, మదర్కి మించిన పవర్ నిజంగా ఎవరు లేరు, ఎవరు ఉండరు, ఎవరు రారు. షీ ఈజ్ ది ఓన్లీ సపోర్టర్, షీ ఈజ్ ది ఓన్లీ పవర్ఫుల్ క్రియేటర్. ఒక మనిషిని సృష్టించగల శక్తి కేవలం తల్లికి మాత్రమే ఉంది. కాబట్టి మా అమ్మగారు ఈరోజు పరమపదించిన తను ఇక్కడ భౌతికంగా నాతో పాటు లేకపోయినా మా అమ్మ చనిపోయాక నాకు ఒక చిన్న బుక్ దొరికింది. ఇది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నపాటిది ఒక భగవద్గీత బుక్ తను బాగా చదువుతుంది, శివుణ్ణి ఆరాధిస్తుంది. ఆ బుక్ ఈ రోజుకి నేను ఆ బుక్ చదివిన తర్వాతనే బయటకు వస్తూ ఉన్నాను. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈరోజు మళ్ళీ నేను ఈరోజు రాయలసీమలో ఈ స్థాయిలో విద్యా సంస్థలు నెలకొల్పినాను అంటే కూడా కంప్లీట్గా నా బ్యాక్ హ్యాండ్ నా ఉండి నా వెనకాల నడిపిస్తుంది నా తల్లి అని గర్వకారణంగా చెప్పుకుంటా ఉన్నాను. కావున అమ్మ నిజంగా నువ్వు ఎక్కడున్నా ఇంకొకసారి ఒక చిన్న ముద్ద అన్నం పెట్టిపోతామని అనుకుంటా ఉన్నా, కానీ ఆ భాగ్యం ఈరోజు నువ్వు పోయిన తర్వాత నాకు తెలుస్తుంది నీ వాల్యూ ఏంటనేది. కాబట్టి డెఫినెట్లీ విద్యార్థులకు కానీ ప్రజలందరికీ కూడా తెలియజేయడంగా తల్లి ఉండగా ఆ రుణం మనకు నిజంగా తెలియదు, వాళ్ళ వాల్యూ తెలియదు. పోయిన తర్వాత ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా ఈరోజు నా మాదిరిగా అవుతుంది. కాబట్టి 1 year బ్యాక్ అంటే మే 11 నేను మా అమ్మని కలిసి చివరి ఫోటో కూడా రోజు తీసుకున్నాను. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు. దాని తర్వాత ఒక 2 నెలలు నేను మా అమ్మ దగ్గరికి పోలేకపోయానంటే ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒకసారి ఎక్కడున్నా 10 రోజులకు ఒకసారి తల్లి దగ్గర వెళ్ళి నిజంగా కలవండి. ఆ వాల్యూ మీకు తెలీదు. ఈరోజు నాకు వచ్చిన బాధ పగోలు రాకూడదు. కాబట్టి ఇలాంటి ఈ రోజున ఈ తల్లి దినోత్సవం రోజున మా అమ్మ ఇక్కడ చాలా హ్యాపీగా నన్ను పుష్ చేస్తూ ఉంది. కాబట్టి రియలీ హ్యాపీ మదర్స్ డే. లవ్ యూ అమ్మ.